నాగార్జున. ప్రభాస్ కల్కి సినిమా కోసం ప్రెజెంట్ మూవీ లవర్స్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గ్లోబల్ రేంజ్ లో ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని అంచనాలు కూడా ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీకి నాగేశ్వరన్ డైరెక్షన్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి పోస్టర్ అండ్ గ్లిమ్స్ కూడా అందరిలోని ఇంట్రెస్ట్ అయితే విపరీతంగా పెంచేస్తుంది. కల్కిలో హైలైట్గా ఉండే బుజ్జి అనే స్పెషల్ వెహికల్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు మూవీ టీం అయితే రెడీ అయింది. ఎవరాది? నా బాడీ ఏమైపోయింది? దీనికోసం మూవీ టీం ఒక పెద్ద ఈవెంట్ అయితే ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ ఎప్పుడో తెలుసా? తెలీదండి. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో బుజ్జి అనే స్పెషల్ వెహికల్ని పరిచయం చేసేందుకు మే 22న ఈ ఈవెంట్ని గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నట్లు సీన్ ఇండస్ట్రీలో టాక్ అనిపిస్తుంది. మూవీ లవర్స్కి ఈ ఈవెంట్ ద్వారా అద్భుతమైన సర్ప్రైజ్లు ఉంటాయని తెలుస్తుంది. బుజ్జి అనే వెహికల్ బాడీని ఓ బ్రెయిన్ కంట్రోల్ చేస్తుందంటూ కల్కి మూవీ టీం స్క్రాచ్ ఎపిసోడ్ 4 అని వీడియోని రిలీజ్ చేసింది. ఈ వీడియో అందరిలోని కూడా విపరీతమైన క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. అలాగే బుజ్జిని తయారు చేసేందుకు మూవీ టీం ఎంత కష్టపడిందో ఈ వీడియోలో చూపించారు. ఇంతకీ బుజ్జి అనే వెహికల్కి వాయిస్ ఓవర్ ఎవరిచ్చారో తెలుసా? తెలీదండి. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ బుజ్జి అనే క్యారెక్టర్కి వాయిస్ ఓవర్ ఇచ్చింది. దీంతో ఈ సినిమాలో ఈ బుజ్జి అనే వెహికల్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందని మనకు అర్థమవుతుంది. మొత్తానికి మన బుజ్జిగాడు డార్లింగ్ ప్రభాస్ బుజ్జి అనే వెహికల్తో ఎంఆర్ స్పీడ్తో జూన్ 27న రాబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్, తమిళ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయిన దీపికా పదుకునే, దిశా పతాని వీళ్ళిద్దరూ కూడా కీ రోల్స్ అయితే ప్లే చేయబోతున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ క్యారెక్టర్ని, ప్రభాస్ భైరవ క్యారెక్టర్ని రివీల్ చేశారు. సో ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కావాలంటే మాత్రం మా సినిమా గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి సార్ అది? సో ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కావాలంటే మాత్రం మా సినిమా గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బ్రదర్స్, ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.